ఎందుకు క్రీస్తు మౌనం వహిస్తున్నారు? గొప్ప హింసలు కలుగుతున్నాయి మనందరికీ కూడా. ఎందుకు ఆయన అంతటి మౌనమును వహించవలసిన అవసరం ఉంది? ఒక ఆశ్చర్యక్రియలు చేయలేడా? ఎందుకు హింసించబడాలి? ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగుతున్నప్పుడు, ఆయన ప్రేమిస్తున్నప్పుడు, ఆయన మన పట్ల శ్రద్ధను వహిస్తున్నప్పుడు, నీ కోసం నా కోసం ఈ లోకంలోనికి వచ్చి ప్రాణత్యాగం చేసినప్పుడు ఎందుకు మనకు కలుగుతున్న హింసలాన్ని కలుగు చేసుకోవట్లేదు? లోకంలో శ్రమ కలుగుతుంది, ఆయనే నోరు కూడా మెదపలేదు. మరి అలాంటి ఆయన ఇది దైవ ప్రణాళిక. ఇది ఏమిటిది? దేవుని యొక్క ప్రణాళిక. క్రైస్తవుడైన వాడు హింసను పొందుకోవాలి. అప్పుడు పేతురు మల్కొని సహోదరుడికి చెవి నరికినప్పుడు ఆయన అంటాడు, నీ కత్తిని తీసి వరలో పెట్టుకో. ఇప్పుడే నా తండ్రిని వేడుకుంటే ఆయన 12 వ్యూహముల సైన్యములు పంపించగలుగుతాడు, దేవదూతల సైన్యమును పంపించగలి తన కుమారుడిని నన్ను రక్షించుకోలేడా? ఇది కత్తిని పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు అని మాట్లాడుతూ, మనకి ఆదర్శం ఎవరు అంటే మరణించిన వారు. ప్రభా నీ కోసం అవసరమైతే హతసాక్షి అయిపోతాను. అందరికీ రాదు ఈ అవకాశం, అందరికీ కలగదు ఈ అవకాశము. నీవు కావాలనుకున్నా సరే అలా చనిపోలేవు నీవు, కానీ దేవుడు సంకల్పించారు. అలా చనిపోయిన వారికి గొప్ప ఆహ్వానం పరలోకంలో. హల్లెలూయా! గొప్ప సంబరము, గొప్ప ఆశీర్వాదం పరలోకంలో.